హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజశ్రీ బ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా బ్లాగ్స్ అయితే తీయక. ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ కంపల్సరీ వస్తాయి. ఇది కూడా చూడండి, పొద్దున పూట ఎంత హడావిడి ఉందో. మా సన్నీ అయితే కాలేజ్ స్టార్ట్ అయింది కదా, ఇక టైం అయితే 7:15 లోపైతే వెళ్ళాలి. ఇక 7 అయిపోయింది, తినకుండా వెళ్తా అంటే ఇక బలవంతంగా అయితే కూర్చొని వినిపిస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇక చిన్న అయిన పని పట్టాలి. ఇంకా బొట్టు కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యి వచ్చినా ఇక వీళ్ళకైతే వంట చేసేసిన. ఈ రోజు అయితే సాటర్డే కదా, అన్నం పప్పు అయితే చేసేసిన. టిఫిన్ ఏం చేయలేదు. ఇక టైం వచ్చేసి 7:20 అవుతుంది. సన్నీ అయితే వెళ్ళిపోయింది కాలేజీకి. ఇక బండి అయితే చూడండి ఎట్లా పడుకుంటా చూపిస్తారండి. బండి ఎండాకాలం లాగా షెట్ ఇప్పించడం అనుకుంటున్నావు. బండి రే 7:30 అవుతుంది రా. 6:30కి లేపమన్నావు. 6:30 పోయింది, 6 పోయింది. బండి బన్నీ లే, 8:15కే ఉంది ఈ రోజు నీకు స్కూలు. మెసేజ్ చేసిరు. 8:30 లేవు. లే ఇక మావన్ తోట అయితే ఇదే ఉంటది. వాడు తొందర లేస్తాడు, వానికి ఏం అవసరం లేదు. అయినా వానికి కూడా 5-10 minutes లేట్ అయింది. లేబన్నీ లేపాలంటే ఎన్ని దొరకరావాలి. చెప్పు. ఇక మా బండి గానికి అయితే ఇక బ్రష్ కూడా తీసుకోవాలి. లేచిన టీ షర్ట్ వేసి కూర్చుంటే ఎట్లా నాన్న? టైం చూడు, నేను లేపి కూడా 7:45 అవుతుంది. లేరా బండి, లే, బ్రష్ అయిపోరా. కూర్చుంటావు మంచిగా. టైం అవుతుంటే ఎంత నిమ్మలంగా కూర్చుంటావురా. అమ్మా ఇంట్లో 2 months అవుతుందమ్మా. స్కూల్ కి జల్లి పోనీకి అలవాటు కావాలంటే ఒక 1 week టైం పడుతుందమ్మా. వామ్మో, లేట్ పోతే తన్నులు తినడానికి కూడా అలవాటు చేసుకోవాలమ్మా. నేనైతే బలింటా అమ్మా. 7:45 అవుతుంది కదా, 8 దాకా నేను స్నానం చేసి అన్ని వేసిన ముంగట నించుకుంటే 15 నిమిషాలు. నిజంగానే చేస్తాడు వీడు. బాత్రూమ్ లో పోతాడు, అన్ని చేసుకొని వస్తాడు. అదే మంచిది. నాడు మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఎన్ని గంటల వరకు స్కూల్? ఆఫ్టర్ 12:30. ఎట్లుంది చూడే. 12:30 అయినా నేను బాక్స్ కట్టినారా బండి నీకు? అదే బాగా వచ్చినాక చూసుకోవాలి మెసేజ్ పొద్దున్నే. అయినా వీళ్ళకి లాస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ డే ఉంటుండే. ఈ ఇయర్ మార్చిరా లేకుంటే ఫస్ట్ వీక్ అని కూడా అట్లా పెట్టిరేమో. ఫస్ట్ వీక్ ఒక వారం పెట్టినా, ఒక వారం 15 రోజులు అంతే. హాఫ్ డే ఉండదు. ఇక ఫ్రెండ్స్ పిల్లలైతే మంచిగా హాలిడే ఎంజాయ్ చేసిరు కదా 2 నెలలు. ఇక ఇప్పుడు పోవాలంటే ఇదే ఇబ్బంది అవుతుంది అసలు. ఇక ఈ రోజు అయితే 12:30 వరకే ఉంది. వాళ్ళతో పాటు నువ్వు కూడా రెస్ట్ తీసుకునేవాడి సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి మంచిగా లేట్ గా చేసి మరి పొద్దున్న ఏం చెప్పి పొద్దున్న ఏం కూర చేసినావు? ఈ రేయాలైతే అన్నం పప్పు చేసిన. పొద్దునే అన్నం పప్పు తినాలంటే కూడా కొంచెం బేజారు అయ్యా. ఇవాళ ఒక్కరోజు తినండి. ఇవాళ ఒక్కరోజు నేను ఇప్పుడు బండిగాడు ఎట్లా అన్నాడు, 1 week టైం పడుతుంది అమ్మా స్కూల్ కి పోనీ. కానీ నాకు కూడా ఒక 1 week టైం పడుతుంది. మళ్ళీ పొద్దున్న లేవాలంటే ఎన్ని రోజులు మంచిగా 2 నెలల నుంచి 8 o'clock దాకా వండుకున్నాము. ఇక ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే 5కి లేవాలంటే కొంచెం అలవాటు చేసుకోవాలి కదా. రేపటి నుంచి టిఫిన్ చేస్తాను. టైం అవుతున్నాడు. ఇంతకు రేపు టిఫిన్ ఏం టిఫిన్ మేడం? రేపటి తిప్పలు రేపు కానీ ఇప్పుడైతే స్కూల్ కి అయితే పోనీ. అరే మైసూర్ బొండలేరా? వేస్తా. ఇంకా వంట అయితే అయిపోయింది కదా, 7:15 అయితే వెళ్ళిపోయింది కదా. ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల ఇంకా ముగ్గు పెట్టుకొని పూజ అయితే చేసేసుకోవాలి. ఇంకా 5కి లేస్తేనే ఇప్పుడు మన పనులన్నీ అయితే ఫ్రెండ్స్. 5 లేదంటే 4:30. కానీ అంతకంటే లేట్ లేస్తే మాత్రం అస్సలు కాదు. అంటే నేను మామూలుగా అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే పూజ అయితే చేసుకొని ఎక్కువ మట్టుకు పొద్దున్నే చేసేస్తా కాబట్టి పొద్దున్నే వంట చేసుకుంటూ ఈ పనులు కూడా చేసేస్తా. వీళ్ళు వెళ్ళిన తర్వాత మస్తు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా ముగ్గు వేసుకొని వచ్చి అయితే ఇక దేవుడి దగ్గర అయితే దీపారం ముట్టించేసుకున్నాయి. ఇక మా బండి అయితే రెడీ అవుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇక నేనైతే టీకి బదులుగా పొద్దున అయితే చాయ్ తాగుడు అయితే బంద్ చేసిన ఫ్రెండ్స్. చాయ్ బంద్ చేసి కొంచెం ఒక 1/2 స్పూన్ వామ, ఒక 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి వాటర్ అయితే మసలు పెట్టి తీసుకొని తాగుతున్నా. జీలకర్ర వేసుకొని ఇవి మరిగే లోపల ఇక వాళ్ళకైతే అన్నం పెట్టేసేయాలి. మా సార్కి ఇవ్వాలి. ఇంత గులుకుంటా తింటాడు. ఒక్కరోజు తిను. ఇక మా బండికి అయితే బాక్స్ కట్టిన స్కూల్ ఉంది అనుకొని అదే బాక్స్ లో రైస్ అయితే వేసేస్తున్నాను. సార్కి తింటారు. పొద్దున అన్నం పోదురయ్యా.
చప్పున ఒక్క రోజు దిగప్పా, ఏమైతుంది? పొద్దుగా లేవాలంటే నాకు కూడా అయితే ఎవరైనా హెల్ప్ చేస్తారా? అన్ని బ్రష్ల కాడికెళ్ళి టవాల్స్ కాడికెళ్ళి అన్ని చేయాలి, మళ్ళా జీతం లేని పని. తింటురా బన్నీ అయిందారా? చూసిన అమ్మ 8-6 దాకా అయిపోయింది, గుడి గిట్టంగా వేసి వచ్చిన. నిజంగా నా గ్రేట్, నువ్వు రెడీ అయినావా? నిజంగానే మా బన్నీ చూడండి ఫ్రెండ్స్, మంచిగా రెడీ అయ్యి వచ్చేసిండు. టైం చూడండి 7:45, 8 o'clock వరకు అన్న రెడీ అయ్యి. తింటావా? తినిపోయి అన్న. ఫ్రెండ్స్ నేనైతే అంతా రెడీ అయిపోయినా. ఇప్పుడు నేనైతే స్కూల్కి పోతున్నా. ఫ్రెండ్స్ డైలీ వ్లాగ్స్ వస్తాయి నావి అమ్మవి, మీరైతే లైక్ చేయాలి, షేర్ చేయాలి అన్ని. టైం అవుతుందా? నాడు షూస్ వేసుకో. ఏంటిరా బండి ఇన్నిగానమ్మా? అరే ఉండమ్మా, ఇప్పుడు టెక్స్ట్ బుక్లు, వర్క్ బుక్లు ఇవన్నీ ఎందుకు? ఎంత బాగుంది చూసా బ్యాగు. ఫస్ట్ రోజు ఒక రఫ్ నోట్ బుక్ తీసుకోపోతే చాలరా. అది వద్దమ్మా. అరే వీడు ఇన్నడైతే చెప్తాడు, బాగా ఊగి పట్టు. ఇప్పుడు వాళ్ళు నీది నీకు ఇస్తారు కదా, తీసుకొని పోదమ్మా. నేర్పుతారు కానీ ఇప్పుడు లోపల టీచర్ వాళ్ళు తెచ్చుకోమని చెప్పు. ఈ నుంచి ఆడ వరకు నడుచుకుంటూ పోతే ఎంత పరమవుతుంది అది. వర్క్ బుక్లు 20 నోట్ బుక్లు పెట్టిండు, టెక్స్ట్ బుక్లు, వర్క్ బుక్లు ఎందుకు పని అంటాము? బరువు అని చెప్పేసి వినారు, అస్సలు వినారు. ఫ్రెండ్స్ బాయ్. అన్ని బుక్కులు వద్దంటే తీసుకుపోతున్నావురా. బాయ్ నాన్న. చూడండి ఫ్రెండ్స్, ఇక వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక మా సార్ కూడా పోతున్నాడు. ఇక ఇట్లుంటది ఇప్పుడైతే పోయిన తర్వాత. కాకపోతే వీళ్ళు ఇట్లా తొందరగా వెళ్ళడం వల్ల నాకు కూడా కిచెన్ లో పని అయితే తొందరగా అయిపోతుంది. అంటే వంట పని, టిఫిన్ పని అయిపోతుంది, కానీ తర్వాత అయితే ఇంక ఉంటది కదా పని, ఎంత పని ఉంటది. ఇప్పుడైతే నేనైతే నా జ్యూస్ అయితే కొంచెం చల్లార పెట్టుకున్నాను, ఇదైతే తాగుతున్నా. ఇది ఫ్రెండ్స్ నా డైలీ బ్లాగ్స్ అయితే ఇట్లనే వస్తాయి. చాలా రోజులు అవుతుంది కదా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.